మురికి కాలువలో కానీ వేయొద్దు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ చెత్త అంతా పేరుకపోయి ఏమవుతుందంటే ఈగలు దోమలు అనేది అభివృద్ధి చెంది అవి మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థాలను వాడడం వల్ల, ఈగలు వాడడం వల్ల, ఆహారాన్ని మనం సేవించడం వల్ల మనకు వాంతులు, విరోచనాలు, కలరా వస్తుంది. మనిషి గావరై చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ బండికి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే దోమలు అనేది మనకు వచ్చి కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనయన్ని ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే జీవితాలు, అంటే మధ్యతరగతి కుటుంబాలు మనమంతా ఏంటంటే ఎంతో కొంత సంపాదించి దాన్ని పొదుపు చేసి పిల్లల కోసం వాళ్ళు కష్టపడి వాళ్ళు చదవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు గొప్పగా చేయాలని చెప్పి ఆలోచనతోటి బతుకుతున్న జీవితాలు మన అందరికీ. కాబట్టి మన ఆరోగ్యం మంచుకుంటేనే మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, మన పిల్లల ఆరోగ్యం బాగుంటేనే మనందరం, మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలన్నీ గమనించండి. అన్న ఒక 5 నిమిషాలు ఆగులే, ముంచు తర్వాత పెట్టు. కాబట్టి దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే ఈ దోమలని, అంటే దోమలు మన ఇంట్లోకి రాకుండా ఖచ్చితంగా మనం ఏంటంటే ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ నెట్లు కానీ లేకపోతే మన ఆల్అవుట్ కానీ ఖచ్చితంగా వాడాలి. అంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున మన కుటుంబం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంటి యజమానికి అనారోగ్యం వచ్చి మంచాన పడితే ఆ ఇల్లు పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిపోతాం, ఏ పని సజావుగా సాగదు, పిల్లల చదువులు కూడా కుంటుపడతాయి. కాబట్టి దయచేసి మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా మీరు కృషి చేయాలి. కాబట్టి దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఇల్లు వాకిలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటామో అంతే పరిశుభ్రంగా ఉండండి. పరిశుభ్రమైన నీరు తాగండి, పరిశుభ్రమైన ఆహారాన్ని తినండి. ఇంకొకటి, ఈ మధ్యకాలం లోపల గంజాయి అనేది అధికంగా అయింది. పల్లెటూరు లోపల పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారంటే అది మెల్లగా సిటీ కల్చరల్ అలవాటు పడి ఏం చేస్తున్నారంటే అది సేవించి ఏం చేస్తున్నారు, ఆ మత్తు లోపల మర్డర్లు, మానభంగాలు, దోపిడీ, దొంగతనాలు చేసి జైలు జీవితం అనేది గడిపడం జరుగుతుంది. మనకు గర్భశోకాన్ని మిగిల్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బండ్ల మీద ఫ్రెండ్స్ తోటి కలిసి ఆ మత్తు లోపల జులాయిగా తిరుగుతూ స్పీడ్గా వెళ్ళి బస్సు కింద, లారీ కింద వాడి యాక్సిడెంట్లు అయ్యి లేకపోతే ఎవరికో గుద్ది వాళ్ళకు కూడా ప్రాణ నష్టం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కొంచెం ఆలోచించండి. మన పిల్లగాళ్ళ కోసమే మనం అందరం కష్టపడుతున్నాం. కాబట్టి వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుంది, వాళ్ళ నడవడిక ఎట్లుంది, వాళ్ళు రోజు ఎట్లా మాట్లాడుతున్నారు, మనతోటి మాట్లాడే సంభాషణ ఎట్లుంది, ఫోన్లలో గంటలు ఉండి ఏం చేస్తున్నారని చెప్పి ఒక గంట కనిపెట్టండి. అలాగే కాలేజీలకు, స్కూళ్ళకి వెళ్ళే పిల్లగాళ్ళు సక్రమంగా వెళ్తున్నా లేదనేది నెలకొక్కసారైనా ఖచ్చితంగా ఆరా తీయాలి. ఖచ్చితంగా స్కూల్ హెడ్ మాస్టర్లను కానీ కాలేజ్ ప్రిన్సిపాల్ని కానీ అడగాలి, మా పిల్లలను సక్రమంగా వస్తున్నా, అటెండెన్స్ పర్సెంట్ ఎంత ఉందని చెప్పి అడగాలి. అట్లా బండ్ల మీద ముగ్గురు పోయి ఏం చేస్తారంటే రేపు పొద్దున్న దేనికన్నా గుద్దిలు అనుకోవాలి, మనోళ్ళది తప్పవుతుంది. అవునా కాదు? మనకు ఏమనిపిస్తుంది అంటే మన పిల్లలు ఎదిగిన కొద్ది మనకు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఎదుగుతుళ్ళు, గొప్పగా ఎదుగుతుళ్ళు అని చెప్పి మీసం కట్ట రాగానే బండి ఇస్తాం, బండి ఇచ్చి మన షాప్కి ఇక తీసుకురా అంటాం. ఆ బండి మీద పోయేటప్పుడు, మన ఇంటి ముందర పోయేటప్పుడు మెల్లగానే వెళ్తాడు. కానీ మధ్యలో దోస్తాను కలిసి ఏమైతే అంటే ముగ్గురు వెళ్ళి స్పీడ్గా వెళ్ళి ఎవరికో గుద్దడం, లేకపోతే ఎక్కడో దేనికో గుద్దుకొని కింద పడడం, అది మళ్ళీ ఎవరికి నష్టం, మనకే నష్టం. కాబట్టి దయచేసి పిల్లగాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే బండి ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే ఈ గంజాయి, నల్లమందు, డ్రగ్స్ సేవించే పిల్లగాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కడుపు లోపలికి ఉంటుంది, కళ్ళు ఎర్రబడి ఉంటాయి, ఎప్పుడు కోపంగా ఉంటాడో, అది ఏం చేస్తుండో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అప్రమత్తంగా ఉండండి, పిల్లల్ని అప్రమత్తంగా ఉంచి ఈ గంజాయి, నల్లమందు, డ్రగ్స్ బారిన పడకుండా దయచేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. గంజాయి సేవించినా కానీ, గంజాయి ఎవరి దగ్గర దొరికినా కానీ, గంజాయి సాగు చేసినట్టు తెలిసినా కానీ పోలీసు వారికి సమాచారం ఇచ్చి మన పిల్లల భవిష్యత్తును మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాచుపల్లి గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు, రాజకీయ నాయకులకు, అధికారులకు, అనధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మేము చెప్పే విషయాలన్నీ మీ అందరి కోసమే. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు పంచాయతీ సెక్రటరీ గారు వీరందరి ఆధ్వర్యం లోపల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు పంచాయతీ ప్రవీణ్ గారు లోపల ఒక మంచి పాట విన్నాం. వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాచుపల్లి గ్రామము స్వచ్ఛ నాచుపల్లి గ్రామంగా జగిత్యాల జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం వారి బాధ్యత ఎంత ఉంటుందో ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ఉంటుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా
అభివృద్ధి కోసం సహకరించాలని కోరుకుంటూ ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము మురికి నీరు దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు దవాఖానకెళ్ళి ధర వెయ్యాలి డబ్బులు. మనము ఇల్లు వాకి నమ్ముకున్న తీరవయ్య అప్పులు ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం పాత టైర్లు కొబ్బరి బొండాలే ఆహారం. అవి పొద్దు మాపు పోటీ పడి చేస్తాయి సంసారము అందులోనే గుడ్లు పెట్టి పెంచుకు తమ స్థానము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ బహిరంగ మలమూత్ర విసర్జన నేరము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము. మనము తెలుసుకొని మసలుకుంట నిండు ఆరోగ్యము ఆదమర్చి ఉన్నవో ఆగుతుంది ప్రాణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల మనము తడి చేత్త పొడి చేత్త వేరు వేరు చెయ్యాలి. పంచాయతీ బండికి తప్పకుండా ఇవ్వాలి. ఈ ఈగలతో దోమలతో చెప్పరాని బాధలు వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము పాటించబోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. నీతోనే పోరాలి మార్పుకు తొలి బీజము అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము. నాచిపల్లి గ్రామ పెద్దలకు మరొక్కసారి తెలియజేస్తున్నా. మరి కళాకారులు వచ్చిర్రు, ఈ పాటలు ఎందుకు పాడుతుర్రు ఏందని మీరు అనుకోవచ్చు. గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని వారు తెలియజెప్పడంతో ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి మావాడు ఇప్పుడు పాట పాడిండు ఈగల గురించి దోమల గురించి. అరే ఈగల గురించి దోమల గురించి పాటలు పాడేందని మీరు అనుకోవచ్చు. మరి ఒకప్పటి కాలం కాదు, ఈ కాలం ఎంత మారిపోతుందో మీ అందరికీ తెలుసు. వెనకట జ్వరం అనేది ఏడాదిలో ఒక్కసారి వస్తే 3 రోజులు సపరేట్ ఉంటే అదే తగ్గిపోతుండే. 3 రోజులు జ్వరం వస్తే 3 రోజులు అయితే అదే తగ్గిపోతుండే. ఇంత ఎల్లిగడ్డ కారం వేసుకొని అన్నం తింటుంటివి, 3 రోజులు పథ్యం పాటిస్తుంటివి, జ్వరం తగ్గేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో జ్వరం వస్తే 3 రోజులు మనం ఇంట్లో అంటే ఏమవుతుంది, దవాఖానలకు పోయి టెస్టులు చేయించుకోగానే నీకు డెంగ్యూ పాజిటివ్ వచ్చింది, నీకు టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది, నీ ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి, తెల్ల రక్త కణాలు తగ్గిపోయినాయి, ఎర్ర రక్త కణాలు తగ్గిపోయినాయి అని చెప్పి మనల్ని ఐసీయూలో పెట్టి 5 రోజులు ట్రీట్మెంట్ చేసి 50,000 60,000 బిల్లును ప్రైవేట్ దవాఖానలలో వేస్తున్నారు. దేనివల్ల వేస్తున్నారు? ఒక్క దోమ కాటు వల్లనే. మరి దోమ గురించి ఈగ గురించి పాట పాడిందంటే మరి ఇప్పుడు అదే వాడాలి, అదే పరిస్థితి ఉన్నది. మరి ఈగలనేవి తినే ఆహారం మీద వాళ్తే వాంతులు విరోచనాలు అవుతాయి. వాంతులు విరోచనాలు అయినప్పుడు ఏమవుతుందంటే మనిషిలో ఉన్నటువంటి శక్తి నశించిపోయి నీరసించి సోయిదప్పి పడిపోతాడు. అదెందుకు? మన లోపల ఉన్నటువంటి శక్తి అనేది నశిస్తుంది. 4 సార్లు మోషన్ పోయిన తర్వాత
4 సార్లు వామిటింగ్ చేసుకున్న తర్వాత మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ తగ్గిపోయి పడిపోతాం. ఇది ఈగల వల్ల. మరి ఈగలు దోమలు అనేటివి చాలా ప్రమాదకరం. మా మైపాల్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీరందరూ కూడా మీ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం ఉండద్దు. మనం మిగిలిన అన్నం కూరలు ఏం చేస్తామంటే తెల్లారులు ఇవ్వగానే మన ఆడబిడ్డలు బోలుదేవం ముంగట ఆ మొత్తం తీసుకొచ్చి మోర్లేస్తాం మిగిలిన అన్నం కూరలు. మరి ఈగల దోమలు అనేవి ఎక్కడ జమ అవుతాయి? నువ్వు ఎక్కడైతే మిగిలిన అన్నం కూరలు ఎత్తావు అక్కడ జమ అవుతాయి. గంజాయి డ్రగ్స్ అనేది గతంలో మనం విన్నప్పుడు వీటి గురించి కొంచెం గ్రామాలలో తెలియదు. కానీ ఇప్పుడు ఈ గంజాయి డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరంగా అయింది. ఇంతకుముందు ముఖ్య నగరాలలో ఉండేది, ఇప్పుడు గ్రామాల్లోకి వ్యాపిస్తున్నది. గ్రామాలలో వ్యాపించి ఎవరో దానికి అలవాటు పడుతున్నారు, చదువుకునే పోరగాళ్ళు అలవాటు పడుతున్నారు, చదువుకునే పోరాళ్ళకు అలవాటు చేస్తున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం. దీని పట్ల మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ గంజాయి డ్రగ్స్ ను అరికట్టాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి గంజాయి డ్రగ్స్ ను అరికట్టాలంటే మన తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా కూడా డ్రైవర్ సాబ్ బస్సాపు, డ్రైవర్ సాబ్ బస్సాప్, బస్సాపు బాబు అమ్మప్ప ఎక్కువ అనక దయచేసి మనము మన పిల్లలను చదివిస్తున్నాం, గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. కష్టమో నష్టమో వ్యవసాయం చేసో భూములమ్మో మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. చదువుకొని మన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని కోరికతో మనం చదివిస్తున్నాం. కానీ వానికి డ్రగ్స్, గంజాయి అనేటువంటి మత్తు మందులు అలవాటు పడితే వాని భవిష్యత్తు నాశనం అవుతుంది. కనుక తల్లిదండ్రులు మన పిల్లలను ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయాలి. ఎప్పటికప్పుడు వాని నడవడిక ఎట్లున్నది, వాని ప్రవర్తన ఎట్లున్నది, ఇంతకు ముందు ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు, ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడా, మంచిగా ఉన్నాడా, చెడ్డగా ఉన్నాడా గమనించుకోవాలి. వాణి లోపల ఏమైనా మార్పు వస్తే మనం సరిదిద్దుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి డ్రగ్స్, గంజాయి అనే మహమ్మారిని మన గ్రామాల్లోకి రాకుండా చూసుకోవాలని మీ అందరినీ ప్రార్థిస్తూ, యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రస్తుతమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక తల్లి కాయలను పచ్చి మక్కలను లెక్క చేయక యువతరమంతా పిజ్జాలంటూ బర్గర్లంటూ ఫాస్ట్ ఫుడ్లకు ప్రాణమిస్తారు. మార్పు పుట్టులకు ప్రాణమిస్తారు, మార్పు పుట్టులకు ప్రాణమిస్తారు. తల్లి కాయలను పచ్చి మక్కలను లెక్క చేయని యువతరమంతా పిజ్జాలంటూ బర్గర్లంటూ ఫాస్ట్ ఫుడ్లకు ప్రాణమిస్తారు. మార్పు పుట్టులకు ప్రాణమిస్తారు, మార్పు పుట్టులకు ప్రాణమిస్తారు. తాను పరాకు పుట్టుకలెవడు తెచ్చే మన పల్లెల్లోన క్యాన్సర్ రోగం కబలించబట్టే మన పల్లె పోరలకు నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక దిగబాగే పల్లెలోన మన యువకులు నేడు కల్తీ మందు కలవాటు పడి మరి మందు దొరకక లొల్లి చేసిరి. మందు దొరకగా లొల్లి చేసిరి, మందు దొరకగా లొల్లి చేసిరి. నరాలు గుంజి నడవలేక వాళ్ళు ఆ యువకులు నేడు పిచ్చి చేష్టలకు పిచ్చాసు పత్తులా పాలవుతున్నయ్యో. నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక కదాగి బండెక్కి పోతారు, ఆవరగావర తిరుగుతుంటారు, యాక్సిడెంటులా పాలవుతారు యువకులంతా ఈ రోజుల్లో. యువకులంతా పాడవుతుందో. అరే ఏమి
అవుతుందో ఒక పద్ధతి లేక. కనుక దయచేసి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, మా మిత్రుడు మైపాల్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఈ డ్రగ్స్ గంజాయి తీసుకున్న వాడు ఏం చేస్తాడో తెలియదు, ఎట్లా ఉంటాడో తెలియదు. వాడి కోపం వస్తే తల్లిని చూడడు, తండ్రిని చూడడు, అన్నని చూడడు, తమ్ముని చూడడు, అక్కలను చూడరు, చెల్లెళ్ళని చూడరు. ఆ మైకం లోపల మానభంగాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు. వానికి గంజాయి అనేది ఒక మహమ్మారి, అంటే రాక్షసుడు వాడి లోపలికి వస్తాడు. కనుక దయచేసి ఆ గంజాయి డ్రగ్స్ మన గ్రామ పొలిమేరలకు కూడా రాకుండా చూసుకునే బాధ్యత గ్రామ పెద్దలుగా మీపై ఉన్నది, గ్రామ ప్రజలుగా మీపై ఉన్నది, తల్లిదండ్రులుగా మీపై ఉన్నది.